క్రిందసారి మీకు రావడానికి కారణం ఏంటంటే విడివిడిగా ఎవరికాళ్ళు పోటీ చేశారు కాబట్టి ఇవాళ రోజున వాళ్ళు కలిశారు. మీ పరిస్థితి మూటాముల్లా సర్దుకుంటున్నారా? 2019 కంటే మెరుగైంది పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హోప్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిజాస్ట్రస్ ఇది అనేది ఆ రోజు జనం నిర్ణయించుకున్నారు. ఆ హోప్తో, కొత్త ఆకాంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారికి తెచ్చి 151 సీట్లతో బ్లెస్ చేసింది స్టేట్. అప్పటి నుంచి ఈ 57 మంత్స్ అంటే ఇంక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో ఈ జర్నీ దాదాపు నార్మల్ సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక 10-15 ఏళ్ళు టైం పట్టే స్ట్రెచ్చింగ్. పాలనా పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమంతో కూడిన అభివృద్ధి పరంగా కానీ, మానవ వనరుల అభివృద్ధి కానీ, సామాన్య మానవుడికి సమాజంలో వైద్యం ఇలాంటి వాటిలో కీలకమైన రంగాల్లో దేశానికే తలమానికంగా స్టేట్ను అభివృద్ధి చేయడంలో కానీ ఈ 4.5 years లేదా 4 years 10 months అనేది డిస్పైట్ కోవిడ్ 2 years తీసేస్తే బహుశా ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో చూస్తే ఆ రోజు విడిగా ఉన్నా, ఈరోజు కలిసి వచ్చినా, మొత్తం అందరూ కలిసి ఒక తాడులాగా పేని వచ్చినా 151 కంటే మించి 175 దిశగా పోవడానికి తగిన సాలిడ్ ఫౌండేషన్ మా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వేసిందనేది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసింది. కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్. దాని నుంచి వచ్చిందే మా 175 వై నాట్ 175 అనే స్లోగన్ సీఎం గారు ఇచ్చిన, మేము రిపీట్ చేస్తున్నా, దానికి తగినట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్నా, దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు ఉన్నటువంటి మీ ధైర్యం ఏంటంటే మీరు అంతకుముందు అధికారంలోకి ఎప్పుడు రాలేదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వం దాని బలము బలహీనత అన్నటువంటి ప్రజలు చూస్తారు కాబట్టి దాన్ని పట్టుకుని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, ఒక పక్కన సంక్షేమం అని మాత్రమే ముందుకెళ్తున్నారు, అభివృద్ధి లేదు అన్నది విపక్షాలు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకంటూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. 175 అనేటువంటిది మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించడానికా, లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పదం? మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు, ఏది భయపెట్టే ప్రయత్నం, బోకరింపు ప్రయత్నాలు. మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది, ఓ పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో. నిజానికి అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా ఒకటి క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ వై నాట్ 175 అనట్లేదు సార్, వాళ్ళు అంటోంది మీరు ఒక్కటే అనమాట. వై నాట్ 175 అంటోంది మీరే. ఎందుకంటే నేను చెప్పింది ఇంత ప్రొలాంగ్డ్, నేను ముందు ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ 4.5 yearsలో మేము చేసింది ఏదైతే ఉందో, ఏదైతే 87% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఏపీ పాజిటివ్గా అఫెక్ట్ అయ్యారో, ఆ బెనిఫిట్స్ అన్నిటిని చూస్తూ వచ్చారు, దాని ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు, దానికి తగినట్టుగా ఫర్దర్ నెక్స్ట్ 5 yearsకి ఏమేమి జరగబోతోంది కూడా కళ్ళ ముందు ఒక విజన్. నెక్స్ట్ 5 years ఐఎమ్ నాట్ సీయింగ్ 2050 చంద్రబాబు లాగా అన్నట్ల నెక్స్ట్ 5 yearsలో ఏం జరగబోతుందో కూడా కళ్ళ ముందు కనపడుతుంది. వై నాట్ 175 అన్నది ఇట్ లుక్స్ వెరీ ఓవర్ అంబిషియస్, ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. వాళ్ళు ఎవరు గెలవరా సార్? ఎవరు? ఆ పేరు వల్ల ఏమవుతుందో, లోకేష్ లాస్ట్ టైం పోలా, ఓకే, చంద్రబాబు నాయుడు మెజారిటీ ఎంత తగ్గిపోయింది అయింది, చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత తగ్గింది? మెజార్టీ తగ్గించవచ్చును, కానీ కుప్పంలో చంద్రబాబును గెలవడం ఎంత కష్టమో పులివెందుల్లో జగన్ గారిని గెలవడం కూడా అంతే కష్టం సార్. 2 monthsలో రిజల్ట్ కూడా వచ్చేస్తాయి, ఎలక్షన్స్ అయిపోతాయి. 2 months కాబట్టి 2.5 months రిజల్ట్స్ కూడా వస్తాయి, తెలుస్తుంది. ఎందుకు నేను ఎప్పుడు ఒక రైడర్ పెడుతుంటా, మాది కాన్ఫిడెన్స్, ఇట్ ఈజ్ నాట్ ఆరోగెన్స్, నైదర్ ఇట్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆరోగెంట్గా అనడం వాళ్ళు అంటున్నారు, లేదా నేను ఇంతమంది అన్నట్టు బోకరింపులు ప్రిటెన్షియస్ దీంట్లో వాళ్ళు అంటున్నారు, మేమనట్లా. మా దానికి సాలిడ్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కుప్పం పులివెందుల తేడా అంటున్నారు, దాన్ని నేను పోలుస్తా. పులివెందులు అనేది అది లాంగ్ స్టాండింగ్, ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ నర్చర్డ్. నాట్ ఓన్లీ ఏదో రిసోర్సెస్ సీఎంగా ఉన్నప్పుడే కాదు, లేకముందు కూడా రాజశేఖర రెడ్డి గారు తన అపోజిషన్లో ఉన్నప్పుడే తన 60 acres వాల్యుబుల్ ల్యాండ్ ఆ రోజే కాలేజీతో సహా లయలోకి ఇచ్చేశారు. ఎడ్యుకేషన్ అనేది బాగా రావాలి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకని అప్పట్లోనే ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చేసి చేశారు అపోజిషన్లో ఉన్నప్పుడే. ఆయన ఉన్నది 5 years, ఈయన ఉన్నది 5 years. రిమైనింగ్ టైం అంతా పులివెందులు డెవలప్ కాకుండా పోలే. మనకున్న రిసోర్సెస్ అన్నీ పొలిటికల్గా కానీ ఇంకోరు ఎక్కడ ఉన్న టీడీపీ ఉన్న పర్సనల్ పొలిటికల్ సెంట్రల్లో ఉన్న పలుకుబడిని యూజ్ చేసినా సరే కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటూ వచ్చారు. అది కంటిన్యూ అవుతుంది ఈరోజు కూడా. కుప్పం మేము వచ్చి చేస్తున్నాం,
పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సరే ఇప్పుడు మేము నీళ్ళు ఇస్తున్నాం మీరు చెప్తున్నారు అభివృద్ధి అనేది. ఆఖరికి గండికోట నింపింది ఎవరు? R&R ప్యాకేజ్ పూర్తి 1000 కోట్లు 1200 కోట్లు ఎవరు పే చేశారు? పే చేసి 17 TMCలు ఫస్ట్ టైం నింపింది ఎవరు? ఆఖరికి ఎంత పెడుతున్నాము, రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది, అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈయన చిన్న చిన్నవి పై మెరుగులు కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు. అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ నిండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే, ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది, అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది. మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు 44,000 క్యూసెక్కులకు, ఆయన చేస్తే 11,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు. ఈయన దాన్ని 2 పైగా పెంచి కాలువలు వెడల్పు చేసి, ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సాధించాము అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు. ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే 175 గెలవాలి అంటే ఎదుటి వాళ్ళకి అంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ, లేదంటే బెదిరింపులో వాళ్ళని చేయనివ్వనటువంటి తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి ఆంధ్ర? ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను ఏది మీరైతే అన్న దాంట్లో. కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఇంతకుముందు అన్నదే, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు 87% ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయింగ్, అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ బతుకులు మారిపోయినాయి, పాజిటివ్గా టర్న్ అయినాయి, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టక ముందే 2014 ముందు అన్నింటిలో మేము ఫైట్ చేసాము. ఎవరు ఫైట్ చేయొద్దన్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు?